మొదటగా వేదికను అలంకరించిన మిత్రులు నరసింహులు గారికి, అదేవిధంగా మానవ హక్కుల సంఘం ఈ జిల్లాలో ఎవరికి ఏం జరిగినా మొదటగా స్పందించే వ్యక్తి మద్దిలేటి గారు. ఈ నియోజకవర్గంలోనే వారికి మా సంఘాలు వేరైనా మా భావాలు ఒకటే. అదేవిధంగా ఏ స్టేజ్ మీద ఉన్నా వాళ్ళ దగ్గర వాళ్ళ భావాలతో నేను పాలు పంచుకుంటా. అటువంటి హైవత్ మేడం గారికి, అదేవిధంగా రిటైర్డ్ సిఐ సార్ గారికి, రాముల్ సార్ గారికి, స్వామిగౌడ్ గారికి, నరసింహులు సార్ చెప్పిండు. నిజంగా అంటే నరసింహులు సార్ మాట్లాడుతుంటే ఒక విషయం సార్ చెప్పినప్పుడు నాకు నిజం అనిపించింది. ఏమంటే మేము చదువుకునేటప్పుడు కొందరి నాయకుల పేరు మాత్రమే వింటుంటివి. అంబేద్కర్ పేరు కానీ, జ్యోతిరావు పూలే పేరు కానీ, తర్వాత శివాజీ పేరు కానీ, వీళ్ళందరివి అప్పుడు వినలేదు మేము చదువుకునేటప్పుడు. ఎందుకు వినలేదంటే సార్ చెప్పిండు. అప్పుడు ఏంది, సమాజంలో ఉన్నత వర్గాలు ఆ చరిత్రను తొక్కబెట్టిబడింది. ఎప్పుడైతే విద్య అనేది అందరికీ అందుతుందో, ఇప్పుడు అంబేద్కర్ది కానీ, జ్యోతిరావు పూలేది కానీ, తర్వాత శివాజీ గారిది కానీ, ఇంకా మా మిత్రులకి కోరుతున్నా, ఎంజీపీవీసీ సంఘం వాళ్ళకి కోరుతున్నా, ఏమని కోరుతున్నా అంటే, మీరు నెక్స్ట్ ఎగ్జామ్స్ మళ్ళీ పెట్టేటప్పుడు బసవేశ్వరం చరిత్రను, బసవేశ్వరం జీవిత చరిత్ర గురించి కానీ, అదేవిధంగా ఇంకా మనకు బసవేశ్వరుడు, తర్వాత జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, అంబేద్కర్, శివాజీ, సాహు మహారాజ్, వీళ్ళందరి జీవిత చరిత్రలపై కూడా మనం వ్యాసరచన నిర్వహిస్తే వాళ్ళ చరిత్రలను మనం వెలికి తీసిన వాళ్ళం అవుతామని ఎంజీపీవీసీ వారికి నేను ఒక సలహా సూచిస్తున్నా. అదేవిధంగా ఈ వ్యాసరచన వెళ్ళేటప్పుడు విద్యార్థులు చాలామంది అడిగిండ్రు, సార్ ఈయన ఎవరు, ఆన ఎవరు అని అడిగిండ్రు. మా విద్యార్థులు 1 to 5th కాబట్టి వాళ్ళకి ఈసారి మొలకలు వేసినాం. నెక్స్ట్ అవి విత్తనాల రూపంలో బయటకు వస్తాయి. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఈ మహానుభావుల చరిత్ర గురించి విత్తనాలు వేసిన మిత్రుడు, అవి భవిష్యత్తులో మీకు వృక్షాలుగా కనబడతామని నేను తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఇప్పటికే ఈ విద్యార్థులను చూస్తే నాకు ఇంకా మాట్లాడాలనిపిస్తలేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. మేము ఇక్కడనే ఉంటాం కాబట్టి మా విద్యార్థులకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాం. వాళ్ళకు వీళ్ళ యొక్క జీవిత చరిత్రల గురించి కానీ, ఇంకా ఇవ్వాల్సిన సలహాల గురించి కానీ మేము ఇస్తాం. ఇప్పుడు ఎంతో సుదూరం నుంచి ఇచ్చేసిన మన జిల్లాలనే ఉండి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన మన అక్క ఆచమక్క దేవదాసి వ్యవస్థ పైన కానీ, జోగిని వ్యవస్థ పైన కానీ ప్రపంచవ్యాప్తంగా పేరు కలిగిన మేడం అక్కగారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకి, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే వారధి కమిటీ అంటే నీవు చనిపోతే ఎవరు అని నాకు అన్నారు చాలామంది. నీవు చనిపోతే ఎవరు అన్నారు. నా వారసులు ఈ వేదిక నుంచే తయారైనారని నేను భావిస్తున్నా. ఇక్కడ ఈరోజు ఇత్తనం వడ్లు అంటారు కదా, ఇత్తనం వడ్లు, ఆ విత్తనం వడ్లే ఇక్కడ వేదిక మీద ఉన్నారు అందరూ. ఈ విత్తనాలే పెద్దగా అయితే రాబోయే రోజులలో నిజం వేదికలు ఏమైనా ఉన్నామంటే మద్దిలేటి చెప్పినట్టుగా నిజం వేదిక ఇదే. అబద్ధం వేదికలు మనం చాలా చేసినాం, పుట్టినప్పటి నుంచి, భూమి పుట్టినప్పటి నుంచి చేసినాం. కానీ ఇప్పుడు చేసిన నిజం వేదిక ఇది. నిజం మాట్లాడాలంటే చాలా కష్టము, చాలా భయం కూడా. కానీ ఆ భయంలో నుంచి ఉద్భవించిన కమిటీ ఇది. ఆ కమిటీ ఎంజేపీవీసీ అంటే వారసులు అనకుండా వారధి పెట్టిండ్రు. ఆ వారధిలో నేను అనుకుంటున్నా నిజంగా వారధిలో చేరాలంటే ఈ కొల్పూరు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకొని ఇక్కడనే ఫౌండేషన్ అవ్వాలి. ఈ ఊర్లోనే ఫౌండేషన్ అయ్యి ఈరోజు వాళ్ళందరూ కమిటీలో ఉన్నారు, వెనకాల ఉన్నారు. మరి నేను నరసింహకు సపోర్ట్గా నిలబడతా. మా నరసింహ ఈ సమస్యను కొనసాగిస్తాడని ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి వెన్నంటూ నిలబడి నిజంగా ముందుకు సాగిస్తున్నారు కదా. నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నాకు ఆ సంతోషం ఇక్కడనే మొదలైంది. నేను చనిపోతే చాలామంది లక్షలు ఈ వేదిక నుంచి పుట్టొస్తారు, చాలామంది వేదిక నుంచి మహనీయులు తయారవుతారు. నిజమైన మేము 20 ఏళ్ళు జాతర చేసాం. అంబేద్కర్ జాతర తీసుకొచ్చి ఇట్లా మహనీయులు పెద్ద పెద్ద మేధావులను తీసుకొచ్చి మాట్లాడించాము. ఆ వేదికలో పెద్దవాళ్ళు ఈరోజు ఆ పెద్దవాళ్ళ జ్ఞానాన్ని మీరు
ఒక వ్యాసరచన పోటీలో రాసి ఈరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చి మీ వేదిక మీద మాట్లాడినారు చూడమ్మా. నిజంగా నా వారసులు నా విత్తన పోటీలు ఇక్కడే ఉన్నారు. ఎప్పుడు నరసింహ ఆనిముత్యాలు అంటున్నారు కదా, ఆనిముత్యాలు ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నారు కదా. ఈరోజు సెల్ ఫోన్లు ఆన్లైన్లు అన్నీ చూసే రోజులలో 130 మంది మీరు మహనీయుల చరిత్ర రాయడానికి పూనుకున్నారంటే ఈ చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఈ విషయానికి మీరు నిజంగా 130 మందికి అభినందన తెలియజేస్తున్నా. అదేవిధంగా ఆ ఊర్లో ఉన్న హెడ్ మాస్టర్లకి టీచర్లకు కూడా నేను అభినందన తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ చేయాలంటే చాలా కట్టుబాట్లు ఉంటాయి. డిఓ కా నుంచి పెద్ద లెవెల్ కా నుంచి పర్మిషన్ తీసుకోవాలి, చేయాలి. ఆ ఎట్లాంటి హింస ఉంటుందో నాకు తెలుసు. ఆ హింస నుంచి వాళ్ళు మొలికెత్తి బయటకు వచ్చి ఇది చేసిండ్రంటే చాలా గ్రేట్ సార్. మీరు అందరూ ఈ దాన్ని సహకరించినందుకు. నిజం కథ చెప్పడానికి ఎవరు ముందుకు రారు, వినడానికి కూడా ఎవరు లేకుంటారు. అలాంటి కథకి మీరందరూ రాశారు, ఆ కథకి ప్రాతినిధ్యం వహించారు అందరూ. మరి అక్కడి నుంచి మా చిన్నపల్లి నుంచి మా సార్ ఇక్కడికి వచ్చిండు, ఎక్కడి నుంచి లొకేషన్ పెట్టి నేను వస్తున్నానని చెప్పి వస్తున్నారు. ఇంకా మా హైమావతి అయితే మా ఆడవాళ్ళకి జరిగే ఏమేమి ఉంటావో అది మేము ప్రాక్టికల్గా అనుభవించాం, మేము దాన్ని పోరాట రూపంలో తీసుకొచ్చాం. మేము అందరి కోసం మీ అందరి వెనక మేధావులు చాలామంది ఉన్నారు మాకు సపోర్ట్ చేయడానికి. లేకపోతే నేను కూడా ఎప్పుడో జైల్లో ఉండదని. కానీ చాలామంది పోలీస్ ఆఫీసర్స్ కూడా నాకు వెనకాల ఉండి సపోర్ట్ చేసి జైల్లో పెట్టకుండా నన్ను ఇంకా కాపాడిండ్రంటే ఇంకా పని చేయి, ఏం కాదు మేమున్నామని చెప్పేవారు చాలామంది ఉన్నారు. నాకు తెలుసు, అది టైం సందర్భం నా మనసులో ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే ఒక పని చేసేటప్పుడు చాలా కష్టాలు ఉంటాయి. ఈ మధ్యలేటికి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అవి ఎన్ని అనుభవించి మానవ హక్కుల కోసం మాట అంటున్నానంటే ఎన్ని రాటు తేలిపోయి ఉద్యమాలు చేసి ఈరోజు మానవ హక్కుల కార్యకర్తగా ఈరోజు నిలబడ్డాడంటే తనకి ఎన్ని జరిగినావో మాకు తెలుసు. మాకు ఎంతమంది ఎంటబడి మాకు దాడులు చేశారో మాకు తెలుసు. అయినా కూడా దాడులు చేసిన వాళ్ళని మేము ప్రేమిస్తాం, వాళ్ళ కోసం వాళ్ళ పనిచేస్తున్న మనకు తెలిసే రోజు మాకు వస్తుంది ఒక రోజు. ఎందుకంటే ఎవరో చేపిస్తే చేస్తారు దాడులు, కానీ వాళ్ళు సొంతంగా చేయారని కూడా మాకు తెలుసు. అయినప్పటికీ కూడా మేము అట్లనే సముద్రం వెనక్కి పోదు కదా, అలలు వచ్చి ముందుకు వస్తుంది కాబట్టి మేము ముందుకే పోతాం పోరాటంలో. మరి ఈరోజు నిజంగా ఈ వేదిక ద్వారా నాకైతే ఇక్కడ చాలామంది ఉండకపోని కానీ ఈరోజు 1000 మంది వినాల్సిన సభ స్పీకర్స్ ఇక్కడ ఉన్నారు. కానీ మీరే రాబోయే రోజులల్లో మీకోసం మేము కనీసం ఒక నెల తిరిగి పిలుచుకొచ్చే విధంగా మీరు తయారు కావాలి ఈ వ్యాసరచన పోటీల ద్వారా. ఎందుకంటే ఈరోజు 130 మంది వచ్చే జయంతి వరకు చాలామంది రాయడానికి మా వంతుగా మేమేమైనా పనిచేయాలంటే ఆ కమిటీకి మేము సహాయ సహకారాలు వెనుక నిలబడతాం, మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మంచి పని కోసం, నిజం పని కోసం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం కూడా ఉంది, మనందరం నిలబడాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకా ఆ సపోర్ట్ చేస్తాం. కాబట్టి ఈరోజు ఈ గ్రామం నుంచే 2 ఎకరాలు మాత్రమే పంట లేకుండా ఉంది. కానీ నా ఆశ ఒకటి ఉంది, చేస్తారా మీరంతా? చేస్తారా? అక్కడ ఫోటో ఏముంది మీరందరూ చెప్పాలి, గట్లే చెప్తారా? బాగా చూసి చెప్పండి. సరే, బాగా చూసి గట్టిగా చెప్పండి. ఆ ఫోటో ఎక్కడుంది? బ్యానర్ మీద ఉంది. మరి నెక్స్ట్ జయంతి వచ్చే వరకు ఇంకా మళ్ళీ ఎక్కడైనా పెట్టచ్చు ఈ ఫోటోని? ఎక్కడ ఊళ్ళో విగ్రహం పెట్టచ్చు. ఇంకా ఎక్కడ చెప్తాలి? ఎక్కడ? ఇంట్లో మహానీయుల ఫొటోస్ అన్ని మన ఇళ్ళలో పెట్టాలి. కొల్లాపూర్లో 2 ఎకరాలు సేద్యం లేకుండా ఉంది, కానీ ఒక ఇల్లు కూడా మహనీయుల ఫోటో లేకుండా ఉండాలి. అదే నిజమైన వారధి. దానికోసం మనందరం ఫైట్ చేయాలి. మీరు వ్యాసరచన పోటీలు చేసిన వాళ్ళందరూ కూడా మీరు ఫొటోస్ పెట్టే విధంగా చేయాలి. సార్ మంచి సూచనలు చేశారు. తిమ్మప్ప సారు బసవేశ్వరుడు నిజంగా వీళ్ళందరికన్నా ముందు పుట్టాడు. వీళ్ళందరికన్నా ముందే అంటరాంతనం మీద పోటీ చేసిండు, మార్పు తీసుకురావడానికి ఫైట్ చేసిండు కదా. మంచి కులాంతర పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. దానికోసం చాలా బసవేశ్వరి హిస్టరీ కూడా మనం చదవాల్సిన అవసరం ఉంది. దీనితో పాటు గౌతమ బుద్ధుడు, మన అంబేద్కర్ని ఎవరిని గురువులుగా ప్రకటించిండ్రు? జ్యోతిరావు పులే, గౌతమ బుద్ధుడు, కబీర్ దాస్, ఇంకా వీళ్ళని గురువులుగా ప్రకటించుకున్నారు. వీళ్ళ ఆశయాలనే అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిండు. ఆ రాజ్యాంగమే మీరు ఈరోజు అనుసరిస్తున్నాం మనం అందరం కదా. భారతదేశంలో ఎవరు చేయలేని పని చేసినప్పుడే వాళ్ళే కదా వారసులు అవుతారు. ఎవరు చేయలేని పని చేస్తేనే వారసులు అవుతారు. చేసిన పని చేస్తే అంటారా? ఈరోజు 200 సంవత్సరాలైనా మనం గుర్తు చేసుకుంటున్నాం కదా. మనం రాబోయే రోజులలో గుర్తు చేసే విధంగా మహనీయుల ఫోటోలతో మన ఇల్లు నిండాలి. మేము ఒక బస్సు యాత్ర పోయినాం పూనా నాగ్పూర్ అన్ని బస్సు తీసుకొని వెళ్ళినాం. మీరు అంబేద్కర్ వారసులు కాదన్నారు అక్కడ. మీరు అంబేద్కర్ వారసులు కాదన్నారు. ఎట్లా కాదన్నారు? మనము ఉదయం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు పంచాంగం చూస్తాం కదా.
వాళ్ళు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు బుద్ధుని మార్గంలో నడుస్తారు, అంబేద్కర్ మార్గంలో నడుస్తారు. నిజంగా వారసురాలు కాదు కదా నేను, కానీ నేను 35 సంవత్సరాలలో మా ఇంట్లో ఏ దేవుడు ఫోటోలు ఉంటాయి, మానవీయుల ఫోటోలు ఉంటాయి. నేను 25 సంవత్సరాలు ఒక ఫంక్షన్ చేసిన, ఆ ఒక్క ఫంక్షన్లో మహనీయుల ఫోటోలు పెట్టి చేసిన. 25 ఏళ్ళు ఒకే ఫంక్షన్ మాది. ఏం ఫంక్షన్ అంటే ఫంక్షన్, చిన్న ఫంక్షన్. అవార్డ్స్ వచ్చిన వాళ్ళని సన్మానం చేసి మా ఇల్లు ఇనాగ్రేషన్ చేసిన, రిబ్బన్తో కట్ చేసిన, మహనీయుల ఫోటోలు పెట్టి ఇట్లా పూలేసి, మా రాములు కూడా వచ్చిండు మా ఇంటికి, శంకర్లింగం వచ్చిండు. మేము ఆ విధంగా చేసిన 35 సంవత్సరాల ఒకే ఫంక్షన్, అలాంటి ఫంక్షనే చేసిన. ఎందుకంటే మనల్ని మనువాదులు మన మైండ్లోని రకరకాల తీసుకొచ్చి మన ముందర పెడతారు. కాబట్టి మనం ఏటికి ఎదురైతే ఈదాలంటే మహనీయుల ఫోటోలు వాళ్ళ ఇళ్ళల్లో ఉండాలి, ఆ మహనీయుల కథలు చెప్పాలి. కానీ ఎవరు చెప్పినా మీరు వినకూడదు. వాళ్ళు మనోళ్ళు కాదు. నా కొడుకు మీ దేవుడు ఎవరు అని అడిగిండంట నా కొడుకుకి బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి దోస్తులు. మా అంబేద్కర్ అంటే పాపంరా మీ దేవుడు అంటరానివాడు, మీ దేవుడు అంటరానివాడు, మీ దేవుడు పేద దేవుడు, మా దేవుడు వెంకటేశ్వరుడు మస్తు బంగారం డబ్బులున్న దేవుడు అన్నారంట. అమ్మ మనం దేవుడు డబ్బులున్న వాళ్ళని పూజించాలి కదా, పేద దేవుడిని ఎందుకు చెప్తావు నువ్వు అన్నాడు. పేద దేవుడు ప్రపంచాన్ని వెళ్ళిండురా, ఆ దేవుడు ఎవరికి తెలియదని చెప్తే ఆ గిఫ్ట్ తెచ్చి నా కొడుకుకి ఇచ్చిండ్రు. మన ఇళ్ళల్లో కథలు ఎవరు చెప్పాలి? ఇప్పటి నుంచి ఎవరు చెప్పాలి? మహనీయుల కథలు చెప్పాలి. మన భారతదేశంలో మొత్తం టీచర్ ఎవరు? మనం భారతదేశంలో టీచర్ ఎవరు? సరస్వతి దేవికి చదువు రాదు కదా, ఆమె కూడా ఒక గ్రామ దేవత ఉండొచ్చు, ఆమె చేసి ఉండొచ్చు. కానీ సరస్వతి దేవికి చదువు రాదు. కానీ మొదట్లో భారతదేశంలో చదువు వచ్చిన ఎవరు? సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి ఫోటో ఉండాలా వద్దా మన ఇంట్లో? మనం చేయలేని పని చేసిన వాళ్ళ ఫోటోలు ఉండాలా వద్దా? సావిత్రిబాయి చదువు చెప్పడానికి పోతే పెండ వేశారు, గుడ్లు కొట్టారు, అన్నీ చల్లారు. మీరు రాసినారు కదా దాంట్లో. ఇవన్నీ చేసినప్పటికీ కూడా భర్త ఏం చెప్పిండు? ఒక చీర కవర్లో చుట్టుకొని పోయి అది పెట్టి ఇడిచి ఈ పెండ పెట్టిన చీర వదిలేసి ఆ చీర కట్టుకొని చదువు చెప్పి మళ్ళీ వచ్చేటప్పుడు ఇదే చీర కట్టుకొని రామని చెప్పిండు. ఇట్లా ఎవరైనా చెప్తారమ్మా? ఎవరైనా చెప్పరు. మళ్ళీ బాబాసాహెబ్ ఏం చెప్పిండు? బాబాసాహెబ్ భార్య ఏం చెప్పింది? నా ప్రజలు 140 కోట్ల నా ప్రజల కోసం నువ్వు చదవాలి, నా కొడుకు చనిపోతే రావద్దు, నేను పిడికలు కొట్టి డబ్బులు పంపిస్తా, నా బిడ్డలు 140 కోట్ల మంది. అంటే మనకున్న దుర్మార్గులు ఏం చేస్తున్నారు ఇక్కడ? వాళ్ళ గురించి పట్టించుకోరు. ఈరోజు చూడు అక్కడ ఎంత బాగా చెప్పిండు. మా ఊర్లో ఏం లేకున్నా పర్వాలేదు కానీ, మరి పేరు తెలియదు కానీ స్వామి ఎంత బాగా చెప్పిండు. మా ఊర్లో ఏం లేకపోయినా పర్లేదు, విగ్రహాలు 2 ఉండాలి. ఎందుకంటే ఆ 2 విగ్రహాలు ఎందుకోసం ఉండాలనుకున్నారు? కొల్పూరు గ్రామం మొత్తం జ్ఞానంతో వరదిల్లాలని విగ్రహాలు ఉండాలనుకుంటున్నారు. వాళ్ళ గురించి చదువుకొని మన గ్రామాన్ని, మన ఊరిని, మన ఇల్లును అలా చేసుకోవాలని విగ్రహాలు పెట్టాలనుకున్నారు. అది బొమ్మ కాదు కదా, జ్ఞానంతో కూడిన విగ్రహాలు. ఆ జ్ఞానవంతులని మన ఊరికి తీసుకొని పెట్టాలనే ఉద్దేశంతోనే స్వామి చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరి సందేశం చాలా విలువైంది. చిన్నపిల్లలు అయినప్పటికీ కూడా పర్వాలేదు, కానీ చెప్పిన మాటలు మీరు రాసిన మాటలు ఇక్కడ ప్రాక్టికల్గా విన్నారు. కాబట్టి ఇవన్నిటిని మనసులో పెట్టుకొని రాబోయే రోజులలో మనం ఏం చేయాలి? అన్ని ఇళ్ళల్లో ఫోటోలు, ఎప్పుడైనా గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటే ఫొటోస్ ఇవ్వమని చెప్పాలి మనం కదా. మహనీయుల విగ్రహాలు ఫొటోస్ ఇవ్వమని చెప్పాలి. మన ఇంట్లో పెట్టాల కథ చెప్పాలి. ఆ కథ మన తల్లిదండ్రికి చెప్పాలి, మన కుటుంబం చెప్పాలి, మన ఊరందరికీ చెప్పాలి. మన మహనీయుల గురించి మాటలందరికీ తెలియజేసే విధంగా మనం చేయాలి. కాబట్టి నేను అనుకోకుండా ఈడ కొల్పూరు గ్రామం మేము ఫోటో కూడా తీసుకొచ్చుకున్నాం. ఎక్కడి నుంచి? సంగమండ నుంచి. ఫోటో ఇక్కడ ఉంటుందో లేదో, మేము సర్పంచ్ గారిని అడగలేదు అని ఫోటో తీసుకొచ్చుకున్నాం, పూలు తీసుకొచ్చినాం, అక్కడ ఉన్న లీడర్స్ని అంతా పిలుచుకున్నాం, ఇక్కడున్న మహిళల్ని పిలుచుకొని జ్యోతిరావు పూలే జయంతి చేయాలని మా ఉమెన్ డెవలప్మెంట్ సెంటర్లో చేసుకునే వరకు నరసింహ గబగబ ఉరుకుతొచ్చిండు. ఒకటే వాట్సాప్ గ్రూపులల్లో ఎక్కడ చూసినా నరసింహది వస్తూనే ఉంది. అబ్బా ఎంత బాగా చేసిండ్రు వ్యాచరచన పోటీలు అని మా ఊర్లో అంబేద్కర్ సంఘంకి చెప్పిన, ఈరోజు జ్యోతిరావు పూలే జయంతిలో నేను చెప్పిన, మనం ఇదే పెట్టింటే బాగుండే అని చెప్పొచ్చిన నరసింహ నాకు ప్రత్యక్షమై పిలిచినందుకు నిజంగా ఎంపీజే బీసీ కమిటీకి నేను ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి వెనక ఉండి ముందలుండి ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ నెక్స్ట్ వచ్చే వరకు మా కనీసం ఎక్కడ చూసిన కార్యకర్తలు తిరుగులాడుతున్నారు, వచ్చిన వాళ్ళకి అన్నం పెడుతున్నారు. అదే కదా సేవా కార్యక్రమం. నెక్స్ట్ వచ్చే వరకు అక్క మేము 100 మంది ఉన్నాం ఈరోజు మా కమిటీలో. నెక్స్ట్ జాతరకి 200 మంది అవుతాం. నెక్స్ట్ జాతర కానీ ఇదే ఫౌండేషన్ ఆ చెట్లు వేసినారు, ఇప్పుడు దాన్ని ఎక్కలేనన్నాడు నరసింహ. నెక్స్ట్ వచ్చే వరకు మేమేం సాకారం చేయాలో, మేమేం పని చేయాలో చెప్తే పని చేస్తాం. కమిటీని ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసేది రాములు గారికి కూడా నిజంగా ప్రత్యేక 20 జాతరలకి నువ్వు సాయం చేసినావు, కానీ ఇప్పుడు మీ ఊరి కోసం నువ్వు పని చేయాలని కూడా నీతో ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. వస్తా పిల్లలు ఎవరెవరు నన్ను అక్కడ సత్యారం గేట్ దగ్గర బస్సు చెడిపోయింది, ఎవరు చూస్తారు అక్కడ?
నువ్వా? నీవు అడిగిండ్రు, ఎవరు ఏ ఊరికి పోతున్నావని నన్ను అడిగిండ్రు. నాది కొల్పూరు పోతున్నా. ఎవరు ఇంటికి పోతున్నావు అన్నారు. ముద్దురాములు మా తమ్ముడు అంటే, మీ తమ్ముడా, అబద్ధం చెప్తావన్నారు. మళ్ళీ వచ్చి తిన్న తర్వాత రాములు పోయి కలిసిండ్రు. మీ అక్కనా అని అడిగిండ్రు. అవును అని చెప్పిండు. వాళ్ళకి ఇప్పుడు డౌట్ క్లియర్ అయింది కదా. మీకు ఇంకేమైనా అనుమానం ఉందా? లేదు. ఓకే. నాకు రాష్ట్రం కాదు, దేశం మొత్తం అంబేద్కర్ పిల్లలు అయితే రాష్ట్రం మొత్తం నా కుటుంబమే, దేశం మొత్తం నా కుటుంబమే. దాంట్లో న్యాయం కోసం పోరాడేవాళ్ళు, ధర్మం కోసం పోరాడేవాళ్ళు, హక్కుల కోసం పోరాడేవాళ్ళే నా వారసులు, వాళ్ళే నా కుటుంబం. ఓకేనా తల్లి? ఈ అవకాశం ఇచ్చిన ప్రతి పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను కూడా ఎక్కువ టైం తీసుకున్న పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి మీరు రాసిన దానికోసం నేను ఇక్కడ పిలిచినందుకు చాలా ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందనలు తెలియజేస్తున్నా. మీ కమిటీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.